వర్షాకాలం వచ్చిందంటే చాలు పారిశుద్ధ్య లోపాలు, నిల్వ నీరు, దోమల బెడదతో వైరల్ జ్వరాల ముప్పు పెరుగుతుంది. సంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొనకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి డిమాండ్ చేసింది. ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కోరుతూ జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించింది. సంగారెడ్డి జిల్లాలో వైరల్ జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి డిమాండ్ చేసింది. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్కు ఫోరం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. మున్సిపాలిటీల పరిధిలో పేరుకుపోతున్న చెత్తాచెదారం, శుభ్రం కాని మురుగు కాల్వలు, నిల్వ నీరు ఇవన్నీ దోమలు, ఈగలు విపరీతంగా పెరగడానికి కారణమవుతున్నాయని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రజలు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్తో పాటు వివిధ రకాల వైరల్ జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం కేవలం వైద్యశాఖ బాధ్యత కాదు, పరిసరాల పరిశుభ్రత కూడా ప్రజారోగ్యంలో కీలక భాగమే అని ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని, మురుగు కాల్వలను యుద్ధప్రాతిపదికన శుభ్రం చేయాలని, దోమల నివారణ మందులను విస్తృతంగా పిచికారీ చేయాలని కోరారు. అంతేకాదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైరల్ జ్వరాలతో వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, వైద్య సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను కోరారు. జ్వరం వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే జ్వరం రాకముందే కారణాలను నివారించడం మేలనే సందేశంతో అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి సూచించింది. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. సంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న వైరల్ జ్వరాలను నియంత్రించాలని కోరుతూ, అదేవిధంగా మున్సిపాలిటీలలో పారిశుద్ధ పనులు చేపట్టాలని కోరుతూ ఈరోజు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీలలో అనేక చోట్ల ప్రతి వార్డులలో కూడా సరైన పారిశుద్ధ పనులు లేక, అదే ఇక్కడక్కడ చెత్త చెదారం పెరిగిపోయి దోమలు, ఈగలు పెరిగి ప్రజలకు జ్వరాలు వస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తున్నాయి. మంచినీరు కూడా కలుషితమై అవి తాగడం వలన ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం జరుగుతున్నది. మరి వెంటనే అధికారులను, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి మున్సిపాలిటీలలో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి చెత్తా చెదారం తొలగించి పారిశుద్ధ పనులు, ఎక్కడెక్కడ దోమలు, మురుగు కాలువలు దోమల మందులు, ఈగల మందులు కొట్టాలని అధికారులకు విన్నపం చేయడం జరిగింది. అదేవిధంగా వైరల్ జ్వరాలు పెరిగి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు రోజురోజు పెరుగుతున్నారు. అక్కడ సరైన వైద్య సిబ్బంది లేక పలు చోట్ల అదేవిధంగా మందుల కొరత కూడా వేధిస్తుంది. చిన్న చిన్న రోగాలకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు సామాన్య రోగులు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులకు మందుల కొరత లేకుండా, అదేవిధంగా సిబ్బంది కొరత వైద్య సిబ్బంది కొరత లేకుండా ఆదేశాలు ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ గారికి ఈరోజు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ వైరల్ జ్వరాల వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కోకుండా వైరల్ జ్వరాలను నియంత్రించాలి. ప్రజల యొక్క మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అందరినీ కూడా వైద్య సిబ్బందికి అప్రమత్తం చేయాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించి మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపట్టి మురుగు కాలువల శుభ్రం కానీ చెత్తా చెదారం తొలగించి వారిని కూడా దోమల మందులు, ఈగల మందులు ప్రతి మురుగు కాలువల్లో కొట్టి దోమలు, ఈగలు లేకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరడం జరిగింది. ప్రజలకు కూడా పారిశుద్ధ్య పనుల మీద అవగాహన కార్యక్రమాలు ఎక్కడికక్కడ
నిర్వహించి మహిళా సంఘాలు యువజన సంఘాలతో చెత్త ఎక్కడంటే అక్కడ వేయకుండా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బందికి చెత్తను ఆటోలలో వేసే విధంగా మరి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు మున్సిపల్ కమిషనర్లు కానీ అదేవిధంగా సమన్వయ ప్రజా సంఘాలతో స్వచ్ఛంద సంస్థలతో కలిసి మరి ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. మరి వెంటనే మరి అదనపు కలెక్టర్ గారు సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు ఆదేశిస్తడం అని ఆశిస్తూ ఈరోజు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున మరి జిల్లా అధికారులకు విన్నపం చేయడం జరిగింది.